మిత్రమా, ముందుగా అందరికీ జై భీమ్. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న. మహాత్మా జ్యోతిరావు పూలే గారు పూణేలోని సతారా గ్రామంలో మహారాష్ట్రలో జన్మించారు. ఎక్కడో మహారాష్ట్రలో జన్మించినటువంటి వ్యక్తి గురించి ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క మారుగ్రామ గ్రామాలన్నింటిలో మాట్లాడుకుంటూ ఈరోజు ఆయనను అందరూ స్మరించుకుంటారు. ఎందుకంటే ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మీకు తెలియజేస్తున్నా. మరియు అంతేకాకుండా మహిళలు చదువుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకుండాలని ఎంతో ప్రాధాన్యపడినటువంటి వ్యక్తి. తన భార్యకు రాత్రిపూట చదువు చెప్పించి తన భార్యను ఒక మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దడం జరిగింది. మరియు అంతేకాకుండా ఆయన మహిళల గురించి మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేసింది కూడా ఆయన్నే. మరియు అంతేకాకుండా తన సొంత ఇంటిని పాఠశాల భవనంగా మార్చి బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు మహిళలకి ఎవరికైతే పాఠాలు బోధించారు. పాఠశాలకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల తన భార్యను కూడా ఉపాధ్యాయ వృత్తిలోకి తీసుకొని తను చదువు చెప్పడం జరిగింది. తన భార్య తదుపరి చదవడంలో ఆసక్తి కలిగించి పాఠం చెప్పడానికి వెళ్ళే సమయంలో రోడ్డు పైన బురదతో కొట్టడం మరియు అలాగే రాళ్ళతో కొట్టడం, ఇలా అనేకమైన కారణాల వల్ల మరియు చెడుగా అనేకమైన మాటలు అనడం, అవన్నీ తట్టుకొని మన బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలనేది జ్యోతిరావు పూలే గారి ఆశ, ఆకాంక్ష, ఆవేదన. మరియు ఈరోజు ఆయనను మనం అందరం గుర్తు చేసుకుంటున్నామంటే దానికి కారణమైన త్యాగం. ఆయన ఎంతో పెద్ద మహోన్నత వ్యక్తి కాబట్టి ఆయనకు మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు వచ్చిందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.